ఇప్పుడు ఆయన ఆ రకంగా ఇస్తారేమో అని నేను ఆశపడ్డాను. తప్పేముంది చెప్పండి, రాజకీయాల్లో అల్జాపూర్ శ్రీనివాస్ గారు జాయిన్ అయ్యారు. ఒకసారి అల్జాపూర్ శ్రీనివాస్ గారు, అంటే క్యాండిడేట్ల కొరత అన్ని పార్టీల్ని వెంటాడుతుంది. అది కేంద్రంలో అధికారంలో ఉన్నా, రాష్ట్రంలో అధికారంలో ఉన్నా, లేదా 10 సంవత్సరాల్లో అధికారంలో ఉన్న పార్టీకి కూడా క్యాండిడేట్లు కొరత ఉంది. వాళ్ళ పార్టీకి కూడా ఉంది క్యాండిడేట్లు కొరత. ఎందుకంటే నిన్నటిదాకా పోటీ చేస్తున్న వాళ్ళే వాలంటరీగా డ్రాప్ అయిపోతున్నారు. కారణం ఏంటైనా అంటే 10 సంవత్సరాల అధికారంలో పార్టీకి కొరత ఉంది, తాజాగా అధికారంలోకి వచ్చిన పార్టీకి కొరత ఉంది, కేంద్రంలో 10 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీకి కొరత ఉంది. అభ్యర్థుల కొరత అనేది ఒక విచిత్రమైన ఒక సిచ్యువేషన్ ఇది. అభ్యర్థుల కొరత ఆయా పార్టీలో లేదు ఉన్నవాళ్ళు కాకుండా బయట నుంచి తెచ్చుకొని టికెట్లు ఇవ్వాల్సిన పరిస్థితి ఈ పార్టీ ఆ పార్టీ కాదు, అన్ని పార్టీలకి ఆ పరిస్థితి ఉంది అనేది తాడూరు శ్రీనివాస్ గారు చెబుతున్నారు. వాస్తవా కాదా? పివి గారు అభ్యర్థుల కొరత అన్నది ఆ మాట కేవలం బీఆర్ఎస్ కి అప్లై అవుతుంది, నాట్ బీజేపీ, నాట్ కాంగ్రెస్. ఎందుకు మీరు కూడా నిన్న జాయిన్ అయితే వాళ్ళు ఇచ్చారు కదా అంటున్నా, తప్పే అండి. మీకు స్వయం బాబురావు కాదని ఇచ్చారు. ఒక్క నిమిషం, స్వయం బాబురావు సిట్టింగ్ ఎంపీని కాదని ఇచ్చారు. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం నేను చెప్పేది. ఎందుకు ఇచ్చారా అది సరే, గెలుపు గుర్రాలకు ఇచ్చామని ఆర్గ్యూ చేయటం వేరు, కానీ లేదు కొరత ఉండి ఇచ్చారా? గెలిచేవాళ్ళు లేరు మా పార్టీలో, బయట నుంచి వస్తే కానీ గెలవని ఇచ్చారా? ఏదో ఒకటైతే జరిగింది కదా. నా మాట పూర్తి కానివ్వండి. మా దానికి వాళ్ళ పార్టీకి తేడా ఒకటి, అక్కడ లేకుంటే మస్కా కొట్టి ఇన్నెలకు పోయి నువ్వు ఎట్లా పోతావు ఆగు అని చెప్పేసి నీకు ఇస్తాం, 10 బదులు 15 ఇస్తాం, 15 బదులు 25 ఇస్తాం, నువ్వు మిగిలించుకో 5 కోట్లు మిగిలించుకో అని చెప్పేసి మస్కా కొట్టి నిలబెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నా అక్కడ ముందుకు రావట్లేదు. మా దగ్గర ఉన్నారు బాబు అని చెప్పినా కానీ ఇంకా వస్తా ఉన్నారు. లేదు మాకు ఇయ్యకున్నా పర్లేదు అని చెప్పేసి మేము మీ పార్టీలో చేస్తామంటారు. ఎందుకు? పార్టీ పట్ల ప్రజల్లో విశ్వాసం కలిగింది, ప్రజలు ఆదరిస్తున్నారు, ఆరాధిస్తా ఉన్నారు. ఈ యొక్క పార్టీ ద్వారా దేశానికి ప్రజలకు మంచి జరుగుతా ఉన్నది రియలైజ్ అయి ఉన్నారు. ఆదిలాబాద్ చూడండి, 25 మంది ఎంపీ క్యాండిడేట్లు అండి, 25 మంది, 32 మంది జయరాబాద్. అల్జాపూర్ శ్రీనివాస్ గారు పనికిరారు, ఇంకెక్కడి నుంచి బయట నుంచి వస్తే వారికి పనికి రావడం తాడూరు గారు అల్జాపూర్ శ్రీనివాస్ గారు 10 సంవత్సరాలుగా పనిచేస్తాడు, కానీ ఆయన గెలుపుకి ఉపయోగపడే అభ్యర్థి కాదు, జెండాలు మోయడానికి ఉపయోగపడే అభ్యర్థి అనేది తాడూరు శ్రీనివాస్ గారు చెప్పారు. మా లక్ష్యం వల్ల ఒకటే, మేము 50 సంవత్సరాల నుంచి 44 సంవత్సరాలు పనిచేస్తున్నామండి. ఒక ఐడియాలజీ కోసం పనిచేస్తున్నాం. మాకు పోటీ చేసే అవకాశం ఉన్న, మీరు కేవలం ఐడియాలజీ కోసం పనిచేస్తారు, ఎన్నికల్లో గెలవడం కోసం వేరే వాళ్ళు వస్తారు. పార్టీ ఉండాలి, ఐడియాలజీ కోసం పనిచేసే వాళ్ళు కొంతమంది నాయకులు, గెలుపు కోసం పనిచేసి ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా గెలవాల్సిన వాళ్ళు కొంతమంది, రెండు వేరు ఉంటారు. వాళ్ళు బయట నుంచి వస్తారు, ఐడియాలజీ కోసం పనిచేసే వాళ్ళు పార్టీలో ఉంటారు. మా ఐడియాలజీ రమేష్ గారు మాకు పోరుస్తారండి. బీఆర్ఎస్ దివాలా తీసే ఎవరైనా కాదు, నాట్ ఓన్లీ బీఆర్ఎస్. మీరు చెప్తున్న ఒక లాజిక్ ఏంటంటే ఐడియాలజీ కోసం పనిచేసే వాళ్ళు కొంతమంది ఉంటారు, పార్టీలు ఎప్పటి నుంచి అయినా ఉంటారు. గెలుపు కోసం వచ్చేవాళ్ళు, పోయేవాళ్ళు, ఓడిపోగానే పోయేవాళ్ళు, గెలుస్తుంది అనుకుంటే వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఈ రెండు కోసం పనిచేసే వాళ్ళు ఉంటారు. కొందరు గెలుపు కోసమే, అధికారం కోసం వచ్చే వాళ్ళు ఉంటారు. కాబట్టి దానికి త్యాగం చేస్తున్నారు అల్జాపూర్ శ్రీనివాస్ గారు. ఐడియాలజీ కోసం పనిచేసేవాళ్ళు కాబట్టి టికెట్లు ఆశించట్లా. ఆశిస్తాం, నేను అడిగాను, డెఫినెట్ గా నాకు కావాలి, టికెట్ కావాలని చెప్పి నిజామాబాద్ పార్లమెంట్ కోసం అడిగాను నేను. బట్ ఐడియాలజీకే పనికొస్తారు తప్ప దానికి ఏం చేయలేం మనం. కాదు, ఐడియాలజీకి పనికొస్తారు తప్ప ఐడియాలజీ కోసం పనిచేయడానికి పనికొస్తారు. అల్జాపూర్ గారు మీరు గెలుపుకి పనికిరారు కాబట్టి దయచేసి ఐడియాలజీ కోసం పనిచేయండి. అది వ్యక్తిగతంగా సీట్ల కోసమే బతికే వాళ్ళు, సీట్ల కోసమే రాజకీయాలు ఉండే వాళ్ళకు ఆ బాధ వేస్తే మాలంటే బాధ వేయదు. డెఫినెట్ గా బాధ వేయదు కాదు, బాధ దిగుమింగుకొని బాధ వేయదు అనకండి. బాధ దిగుమింగుకొని దానికి భాష్యం ఏమని చెప్పుకోండి. కానీ మాకు సంతోషం ఏంటంటే నాయకుడు మాకు మోదీ గారు, వారి నాయకత్వం 3 సార్లు అయినా 4 సార్లు ప్రధాని కావద్దు. కావాలా సార్? 10 మంది ఉంటారు పివి గారు, సేమ్ కెపాసిటీ 10 మంది ఉంటారు. ఇచ్చేది ఒక్కరికి కదా, పాతోళ్ళకైనా కానీ. ఒక్క నిమిషం, గౌరీ గారు జాయిన్ అయ్యారు. ఇంట్రెస్టింగ్ డిస్కషన్. ఒక్క నిమిషం, అల్జాపూర్ గారు